వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెకు దిగారు. డ్రైవర్ల సమ్మెతో పరిగి హైదరాబాద్, పరిగి వికారాబాద్, పరిగి షాద్నగర్, పరిగి మహబూబ్ నగర్, పరిగి కొడంగల్ రూట్లో ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఎక్స్ప్రెస్ బస్సులను కూడా ప్రతి స్టాప్లో పరిగి డిఎం ఆపమంటున్నారని, దానికి నిరాకరిస్తూ ప్రైవేటు బస్సులను నిలిపివేశారు. సమస్య పరిష్కారానికి డ్రైవర్లను పిలిచిన వారు మాత్రం ఫోను ఆఫ్లో పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. బస్సు లేకపోవడంతో డిపో మేనేజర్ వికారాబాద్ డిపో నుంచి 4 బస్సులు, తాండూరు డిపో నుంచి మరొక 4 బస్సులు తెప్పించి నడిపిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెకు దిగారు. డ్రైవర్ల సమ్మెతో పరిగి హైదరాబాద్, పరిగి వికారాబాద్, పరిగి షాద్నగర్, పరిగి మహబూబ్ నగర్, పరిగి కొడంగల్ రూట్లో ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ప్రతి స్టాప్లో పరిగి డిపో డిఎం ఆపమంటున్నారని, దానికి నిరాకరిస్తూ ప్రైవేటు బస్సులు నిలిపివేశారు. సమస్య పరిష్కారానికి డ్రైవర్లను పిలిచిన వారు మాత్రం ఫోన్ ఆఫ్లో పెట్టుకున్నారని కూడా అధికారులు తెలిపారు. బస్సులు లేకపోవడంతో డిపో మేనేజర్ వికారాబాద్ డిపో నుంచి 4 బస్సులు, తాండూరు డిపో నుంచి మరొక 4 బస్సులు తెప్పించి ఇప్పుడు నడిపిస్తున్నారు. ఈరోజు పరిగి డిపోలో పొద్దున 5 గంటల నుంచి అద్దె బస్సులు అనేది రిపోర్ట్ చేయడం జరగలేదు. పరిగి డిపోలో మనకు మొత్తంగా 31 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. ఇవి మేజర్గా మహబూబ్ నగర్ మరియు షాద్నగర్ రూట్లో తిరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి పొద్దు నుంచి నేను అద్దె బస్సు ఓనర్తో కూడా ఫోన్లో మాట్లాడటం జరుగుతూ ఉంది. అద్దె బస్సు డ్రైవర్తో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. సరే, ఏ కారణం మీద వాళ్ళు చేస్తున్నారు, డ్యూటీకి రిపోర్ట్ చేయలేదు అనేది ఇంతవరకు అఫీషియల్గా నాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే ఈ సమస్య ఉంది అంటే మేము దానికి తగ్గట్టు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పొద్దు నుంచి నేను డిపోలోనే ఉన్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు ఏమీ దాని మీద మాట్లాడలేకపోతా ఉన్నాను. అదేవిధంగా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పొద్దు నుంచే మేము వేరే డిపోల నుంచి కూడా అదనపు బస్సులు తెప్పించేసి ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా చూడటం జరుగుతూ ఉంది. ఒకవేళ ట్రాఫిక్ ఇంకా పెరిగితే కూడా మిగతా డిపోల నుంచి బస్సులు తెప్పించి కూడా బండి ఆపలేదు. మల్కాపూర్ కూడా బస్ ఆపలేదు అంటే 118 టికెట్లు చూపారు. 24 పాసులు ఉన్నాయి. ఆయన కూడా బస్ ఆపాలంట. ఎస్ఆర్లో ఫోటోలు ఉన్నాయి. ఫోటో తీసుకున్నా డిఎం పిలిపించిన తర్వాత లోపలికి పోయినాము. సార్ బండిలో డోర్లు అన్ని కూడా జాగలేదు సార్ అంటే 200 మంది ఎక్కి నువ్వు ఆపాలి, ఎక్కుతాడు చచ్చిపోడు చేస్తాడు, నీకు ఎందుకు అవన్నీ అని డిఎం సార్ చెప్తున్నాడు. ఏమన్నా అంటే ఎవరు రాడు సార్ మా ఏమన్నా అయితే అంటే ఓనర్తో నాకేం సంబంధం, ఓనర్ దగ్గర ఆటో తీసుకొని నడిపించుకోవాలని డిఎం సార్ చెప్తున్నాడు. కండక్టర్లను సస్పెండ్ చేశారు. రిపోర్ట్స్ పేరు పెట్టేసి బస్ ఆపకు 141 ప్రకారం బండి నడవాలి. స్టేజ్ టు స్టేజ్ బండి ఇప్పుడు చెప్తున్నాం కదా సార్, అందుకే మీకు మా సమస్య ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం అక్కడ. అందుకే 141 ప్రకారం నడిపిస్తాం బండ్లు. ఇంకోటి ఎక్కువ స్టేజ్లు ఆపడం వల్ల కేఎంపీఎల్ వస్తలేదు బండ్లకు. 140 ఆధార్ కార్డు రాకముందు 138 కేఎంపీఎల్ నా బండిది, 155 వస్తున్నది. వాళ్ళు ఇచ్చేది 150 లీటర్లు డీజిల్. మాకు ఓనర్ ఏం చేస్తారు, డీజిల్ వస్తలేదు, నువ్వు వెళ్ళిపోయి అంటే చెప్తే మేము ఎక్కడ పోవాలి? ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం, 2015 నుంచి చేస్తున్నాం మేము సర్వీస్. 20 సంవత్సరాల నుంచి డ్యూటీలు చేసిన డ్రైవర్లు వాళ్ళని